హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. ఈరోజు నేను హోటల్ స్టైల్లో పూరీ కర్రీ చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్నారంటే 2 పూరి తినేవాళ్ళు ఒకటి ఎక్స్ట్రా తినే తీరుతారు. ఆ విధంగా చేస్తున్నాను. నేను ఈరోజు పూరీ కర్రీ కోసం నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. మనము చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ వెరీ టేస్టీ ప్రాసెస్. ఇది చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. నేను ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాను కాబట్టి ఇంకా త్వరగా అయిపోద్ది. ఇప్పుడు స్టవ్ మీద ఫ్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసేసుకుందాము. చూడండి, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే ఇటెక్కేసింది. ఇప్పుడు పోపు లేపుకుందాము. మనము ఆవాలు, మినపప్పు, అలాగే పచ్చెనగపప్పు, ఈ పప్పులన్నీ బాగా వేపుకుందాము. కమ్మటి స్మెల్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఈ పప్పులన్నీ బాగా వేగిపోయినాయి, కమ్మటి అవసరం వస్తుంది. ఇప్పుడు మనము ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, నేను చిన్నవి మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా వేపుకుందాము. ఆనియన్స్ అన్నది బాగా మగ్గిపోవాలి. మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాము. మనకి ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. కలర్ కోసము. ఒక్కసారి కలిపేసుకుని ఇందులో వాటర్ వేసుకుందాం. ఇప్పుడు సింపుల్ ప్రాసెస్ అండి, చాలా సింపుల్. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. ఈ వాటర్ బాగా మరిగించుకుందాము. ఇందులోనే ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకుందాము. నేను కళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుని బాగా మరిగించుకుందాము, నీళ్ళు దగ్గర పడేంత వరకు. మనం వాటర్ కాగే లోపల శనగపిండిని నేను 2 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా వాటర్ వేసుకుని పల్స్గా కలుపుకుందాము. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుందాము. చూడండి, మనకి వాటర్ అయితే బాగా మరిగిపోతుంది. ఇప్పుడు ముందుగా ఉండలు లేకుండా కలిపెట్టుకున్న శనగపిండి వేసేద్దాము. శనగపిండి వేసేసి బాగా కలిపేద్దాము. అంతా బాగా కలిపేసుకున్నాను. పైన కొద్దిగా ఒక 1/2 స్పూను గరం మసాలా అనేది పైన జల్లుదాము. అంటే మనకి స్మెల్ కోసం, టేస్ట్ కోసం. ఇప్పుడు బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి హోటల్ స్టైల్లో పూరీ కర్రీ అనేది రెడీ అయిపోద్ది. చూడండి, మనకి పూరీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. బాగా థిక్గా కాకుండా, బాగా పలుసుగా కాకుండా ఎలా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆర్పేసి వేరే బౌల్లో తీసుకుందాము. చూడండి, మనకి ఫైనల్లీ హోటల్ స్టైల్లో పూరీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. సింపుల్ ప్రాసెస్, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది పూరీలోకనే కాదు, చపాతీలో కూడా వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా చేశానో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.